ఆర్ఆర్ దందా మరోసారి తెరపైకి. హెటిరో భూ వివాదం. 5,000 కోట్ల ఆందాని వచ్చే ల్యాండ్ అగ్గువకే ఇచ్చేసిన బీఆర్ఎస్ సర్కార్. ట్రస్ట్ పెట్టిన ఏడాదికే 15 ఎకరాల భూ కేటాయింపు, అది కూడా 30 లక్షలకే అప్పగింత. ప్రభుత్వం మారడంతో లీజుకు బ్రేక్. జీవో వెనక్కి తీసుకున్న రేవంత్ సర్కార్. యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినాం, బక్కా జెట్సను, నేను, అక్కడ లోకల్గా ఉన్న ప్రజలంతా. ఆ హెటిరో ఇది ఎక్కడ అంటే ఖానామెట్ దగ్గర ఉంటుంది. ఇది ఈ హెటిరో వాడికి హెటిరో పార్థసారథి రెడ్డికి భూమి ఇచ్చిండు కేసీఆర్. 5 ఎకరాలు అడిగితే 15 ఎకరాలు ఇచ్చిండు. దేనికంటే ఆయన ఏదో క్యాన్సర్ హాస్పిటల్ కడతా అంటే 30 లక్షలకు కథం ఇచ్చేసిండు. ఎకరం దగ్గర దాన్ని ఆనుకొనే యశోదాకి ఇచ్చిండు, దానికి ఎదురుగా కమ్మ సంఘానికి ఇచ్చిండు, దాని పక్కన వెలమ సంఘానికి ఇచ్చిండు. జర్ర రాసుండబోతేనే ఎకరం 100 కోట్లు అమ్ముడు పోయిందని వేలం వేసిండు. ఖానామెట్ ఎక్కడ మనం ఈ హైటెక్ సిటీ నుంచి వెళ్తుంటే మనకు ఆర్చ్ వస్తుంది, హైటెక్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే అదే. సో 15 ఎకరాలు దగ్గర ఎకరం 50 కోట్లు వేసుకున్న ఎంత అయిద్దో చూడండి. 50 కోట్లు ఎందుకు, 100 కోట్లు ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో హెటిరో భూ వివాదం. కానీ ఇక్కడ ఏం జరిగింది, హైకోర్టు రద్దు చేసింది ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవోని. రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏం జరిగింది, జీవో వెనక్కి తీసుకుంది రేవంత్ సర్కార్. కానీ సైలెంట్గా దందా నడిపినట్టు ఆరోపణలు. అధికారికంగా ఎకరం 15 లక్షలకు అప్పగింత. తెర వెనక 300 కోట్ల దందా. బీజేఎల్పీ నేత ఏలేటి తీవ్ర ఆరోపణలు. సో ఇంతకుముందు ఏలేటి మాట్లాడింది కూడా అదే. బీఆర్ఎస్ హయాంలో హెటిరో భూ వివాదం ఓ రేంజ్లో కొనసాగింది. ఈ పంచాయతీ హైకోర్టు వరకు చేరింది. అయితే తాజాగా మరోసారి ఈ ల్యాండ్ లడాయి తెరపైకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెటిల్మెంట్ల కోసమే ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా దగ్గర పెట్టుకొని రీసెటిల్మెంట్లు చేస్తున్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 15 ఎకరాల స్థలాన్ని హెటిరో డ్రగ్స్ పార్థసారథికి ఇచ్చిందని తెలిపారు. 1500 కోట్ల విలువైన ఆ భూమిని కేవలం ఎకరం 2 లక్షల చొప్పున జీవో నెంబర్ 12 ఇస్తే దాన్ని రద్దు చేసిన రేవంత్ సర్కార్ అది ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టిందన్నారు. బోర్డు పెట్టిరు గవర్నమెంట్ భూమి అని, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. అయితే మళ్ళీ అదే హెటిరోకు ఆ భూమిని జీవో నెంబర్ 37 ద్వారా కేటాయించిందని ఆరోపణ చేశారు. ఈ భూమి దారాదత్తం చేయడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. సదరు సంస్థ నుంచి 300 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పనులు చేయడానికైనా గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు ఆధారాలు బయటకు తీసేదని మండిపడ్డారు. సెటిల్మెంట్ల కోసమైనా కాళేశ్వరం ఇష్యూ పైన నోరు మెదపట్లేదని విమర్శించారు. సూడో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో సొంత మనుషులతో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి ఇంకొన్ని ఆధారాలతో మరో 2 రోజుల్లో మీడియా ముందుకు వస్తానన్నారు. అసలేంటి వివాదం? హెటిరో కంపెనీ ఎంపీ పార్థసారథి రెడ్డి 2014 సెప్టెంబర్లో సాయి సింధు ఫౌండేషన్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. షేర్లింగంపల్లి మండలంలోని ఇజ్జత్ నగర్లో క్యాన్సర్ జనరల్ హాస్పిటల్ ఏర్పాటుకు 15.48 ఎకరాల స్థలం కేటాయించాలని అప్పటి సీఎం కేసీఆర్ను కోరారు. ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ట్రస్ట్ ఏకంగా 100 కోట్ల విలువైన భూమిని అడిగితే పక్కన పెట్టాల్సిన ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చేసింది. ఇజ్జత్ నగర్ బదులు ఖానామెట్లో ప్లేస్ ఇవ్వాలని ప్రభుత్వం ఫైళ్లు మార్పించింది. ఆ ట్రస్టుకు స్థలం కేటాయించాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ వేయడం, ఖానామెట్లో సర్వే నెంబర్ 41లో 15 ఎకరాల స్థలం ఇవ్వాలని సీసీఎల్ఏకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టాప్ ప్రియారిటీ ఆదేశాలు ఇవ్వడం ఆగమేఘాల మీద జరిగిపోయినాయి. ఏడాదికి ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 30 లక్షలు చెల్లించేలా లీజు కుదిరింది. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు 2023 జూన్ 5వ తేదీన తుది తీర్పునిస్తూ జీవో 59 రద్దు చేసింది. భూ కేటాయింపు పాలసీకి సంబంధించిన జీవో 218ని పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోమారు లీజు నిబంధనను సవరించిన బీఆర్ఎస్ సర్కార్ 2023 ఆగస్టు 11వ తేదీన జీవో 99 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే 2023 సెప్టెంబర్ 25న జీవో 140 ద్వారా సాయి సింధు ఫౌండేషన్కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ తర్వాత ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి, కానీ ఏం జరిగిందో మళ్ళీ జీవో వచ్చింది, భూమి వెనక్కి పోయింది. చాలా విలువైన భూమి ఇది. ఇప్పుడు సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్. ఇంకొక విషయం చెప్తా నేను. ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ ఎదురుగా ఎవడో శ్రీనివాసరావు అంటాడు, 21 టవర్ల బిల్డింగ్ కట్టిండు. ఇంకొకటి మంత్రి డెవలపర్స్ అని వాడు ఇంకొకటి కట్టిండు ఇటు సైడు.
ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. ఇంత హైట్లో బిల్డింగ్స్ కట్టడం వల్ల దాదాపు ఇందులో 70-80 ఫ్లాట్స్ ఉండడం వల్ల చాలా నేరో రోడ్, అది ట్రాఫిక్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ఈ ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి లేకుండా ఫ్లైట్స్ ఎగిరే జోన్లో ఇన్ని టవర్ల ఇంత ఎత్తున బిల్డింగ్లు కట్టడం అసలు లేదు. మీరు ఈ పరిధిలో ఎక్కడా కూడా ఇంత పెద్ద బిల్డింగ్స్ లేవు. 3 నుంచి 5 అంతస్తులకు మించి కట్టడానికి వీల్లేదు. ఇది కూలగొట్టాలన్నాడు. గవర్నమెంట్ మారింది, ఇంతవరకు అది కూలింది లేదు, చేసింది లేదు. సో ఇది చెప్తున్నాను, ఎట్లా ఉంటుంది గవర్నమెంట్లోకి రాకముందు వచ్చిన తర్వాత వీళ్ళ పనితీరు ఎట్లా ఉంటుంది అన్నది చెప్తున్నా.